హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. ఈరోజు ఏదైనా కల్చరల్ రిలేటెడ్ పెయింటింగ్ చేయాలనిపించింది. దెన్ ఐ గాట్ ఏ ఐడియా, కథకళి పెయింటింగ్. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ కథకళి రిలేటెడ్ ఆర్ట్. సో ఈరోజు కథకళి పెయింటింగ్ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ నేను ఒక ఓల్డ్ కేక్ బేస్ క్యాన్వాస్ తీసుకున్నాను. మీకు ఆన్లైన్ ఆర్ మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్లో దొరుకుతాయి. అలాగే నేను ఆర్క్లిక్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వైట్ పెయింట్ యూస్ చేసి బేస్ వేశాను. ఫస్ట్ బేస్ డ్రై అవ్వగానే సెకండ్ కోటింగ్ బర్న్ట్ సియానా కలర్ యూస్ చేసి వేశాను. బర్న్ట్ సియానా కలర్ అంటే ఇది వచ్చేసి రెడ్డిష్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది. ఇలా నేనైతే వైట్ అండ్ బర్న్ట్ సియానా కలర్ కాంబినేషన్ యూస్ చేసి క్రీమ్ కలర్ టైప్ షేడ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. క్రీమ్ కలర్ బేస్గా వేస్తే కథకళి ఫేస్ పెయింటింగ్ అనేది హైలైట్ అవుతుంది అనిపించింది. సో నేనైతే క్రీమ్ కలర్ వేద్దామని చూస్ చేసుకున్నాను. మీ ఇష్టమైన కలర్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కథకళి హాఫ్ ఫేస్ క్యాన్వాస్ మీద అయితే నేను డ్రా చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు పర్ఫెక్ట్గా డ్రా చేయడం రాదు అనుకుంటే కార్బన్ పేపర్ యూస్ చేసి ట్రేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పెయింటింగ్ పార్ట్ స్టార్ట్ చేశాను. దెన్ ఫస్ట్ గ్రీన్ కలర్ ఫేస్కి పెయింట్ చేస్తున్నాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఫేస్ పార్ట్ అయితే గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేనైతే ఫస్ట్ గ్రీన్ కలర్ వేయాలనుకున్నాను. కథకళి ఆర్ట్ అనేది కేరళ హార్ట్ బీట్ లాంటిది. ఈ కథకళి ఆర్ట్ అనేది కేరళ కల్చర్ని చూపిస్తుంది. నాటకీయ కథనం డ్యాన్స్ ఫామ్లో చూపిస్తుంది. గ్రీన్ కలర్ పెయింట్ చేయగానే దెన్ నెక్స్ట్ ఐ వెంట్ టు రెడ్ కలర్ పెయింటింగ్. నేను సైజ్ వైజ్ ఏది ఎక్కువ పెయింటింగ్ ఉంటే ఆ కలర్ చూస్ చేసుకొని పెయింట్ చేస్తున్నాను. దెన్ నేను రెడ్ కలర్ వేసాను, తర్వాత ఎల్లో. తర్వాత బ్లాక్ కలర్ యూస్ చేసి ఫేస్ పెయింట్ చేశాను. ఇప్పుడు క్రౌన్ పార్ట్కి వైట్ డాట్స్ పెయింట్ చేయడానికి నేనైతే షార్ప్ బ్రష్ని యూస్ చేశాను. ఓవరాల్ ఫేస్ పెయింటింగ్ అయిపోయాక బ్లాక్ పెయింట్తో అవుట్లైన్ వేశాను. దెన్ ఫేస్ అనేది చాలా హైలైట్ అవుతుంది. మనం అవుట్లైన్ ఎప్పుడైతే మంచిగా ఇస్తామో మన పెయింటింగ్ ఉన్న లుక్ అనేది ఇంకా పెరుగుతుంది. దెన్ చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఫైనల్గా నేనైతే బ్లాక్ పెయింట్ యూస్ చేసి అవుట్లైన్ వేశాను. అవుట్లైన్ వేసేటప్పుడు మీరైతే చాలా పర్ఫెక్ట్గా వేయాలి. ఎక్కడైనా కొంచెం మిస్టేక్ పోయినా కూడా ఆ మిస్టేక్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో మిస్టేక్స్ లేకుండా స్లోగా చూసుకొని వేయండి. నెక్స్ట్ చిన్ డౌన్ పార్ట్కి ఆరెంజ్ పెయింట్తో పెయింట్ చేసి బ్లాక్తో స్ట్రోక్స్ యాడ్ చేశాను. కథకళి పెయింటింగ్ కంప్లీట్ అయ్యాక సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపించింది. దెన్ నేను వేరే ఆర్ట్ ఫామ్ వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో ఐ యాడెడ్ వర్లీ ఆర్ట్ ఫామ్. ఇది మహారాష్ట్ర ట్రెడిషనల్ ఆర్ట్. ఆల్సో ఈ వర్లీ ఆర్ట్లో మహారాష్ట్ర కల్చర్, నేచర్ అండ్ వాళ్ళ డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు ఈ ఆర్ట్ ద్వారా. ఫైనల్లీ నేను వర్లీ ఆర్ట్ని బ్రౌన్ కలర్ పెన్ యూస్ చేసి డ్రా చేశాను. ఈ పెయింటింగ్లో నేను కేరళ నుంచి కథకళి ఆర్ట్ ఫామ్, మహారాష్ట్ర నుంచి వర్లీ ఆర్ట్ ఫామ్ యూస్ చేసి పెయింటింగ్ చేశాను. కాబట్టి నాకేమనిపించిందంటే నేను 2 ఆర్ట్ ఫామ్స్ యూస్ చేసి ఈ పెయింటింగ్కి అండ్ ఈ క్యాన్వాస్కి
ఒక లైఫ్ ఇచ్చాను అనిపించింది. సో 2 ఆర్ట్ ఫామ్స్ 1 కల్చరల్ హార్ట్ బీట్ అని క్వెడ్ని యాడ్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఓవరాల్ ఈ పెయింటింగ్ ప్రాసెస్లో నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ గాయ్స్. హాయ్